చూస్తున్నారు మున్నా టెక్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే జేఎన్టీయూ కాకినాడకు సంబంధించి బీటెక్ R16 రెగ్యులేషన్లో క్రెడిట్స్ అండ్ గ్రేడ్స్ ద్వారా మనం పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది సెమిస్టర్ వైజ్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ టోటల్ కోర్స్ వైజ్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే SGPA ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ CGPA ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని యొక్క పూర్తి వివరాలు అయితే అందిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఫస్ట్గా మనం చూసుకోవాల్సింది ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ JNTUK GPA క్యాల్కులేటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడే మనకు JNTUK GPA క్యాల్కులేటర్ అని ఫస్ట్లో 3 MB మనకు ఒక యాప్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసినట్టయితే టైం పడుతుంది కొద్దిగా. సో ఇన్స్టాలింగ్ అవుతుంది. సో 1 సెకండ్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. సో ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది, ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెన్ చేయడమే మనకైతే JNTUK R16 SGPA క్యాలిక్యులేటర్ అని వచ్చింది. సో స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయడమే సెలెక్ట్ వన్ అని వచ్చింది. మనము SGPA క్యాలిక్యులేట్ చేయాలా, CGPA. SGPA అంటే ఏంటంటే సెమిస్టర్ వైడ్గా క్యాలిక్యులేట్ చేయడం. తర్వాత వచ్చేసి CGPA అంటే పూర్తిగా అంటే కోర్స్ అంటే బీటెక్ చేస్తున్నాం అనుకోండి, బీటెక్లో పూర్తి పర్సంటేజ్ ఎంత ఉంది దానికి కనుక్కోవడం కోసం CGPA వాడతాం. సో మనం సెమిస్టర్ వైజ్గా వాడుతున్నాం కాబట్టి కావాలి అనుకుంటే SGPA అనేది క్యాలిక్యులేటర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయడం తర్వాత సెలెక్ట్ యువర్ రెగ్యులేషన్ అంటుంది. ఇక్కడ R16 మాత్రమే వస్తుంది, ఎందుకంటే R16 వాళ్ళకే ఇలా గ్రేడ్స్ అండ్ క్రెడిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ యువర్ బ్రాంచ్ అనే ఆప్షన్ ఉంది. సెలెక్ట్ యువర్ బ్రాంచ్లో మనం ఇక్కడ మనకి ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను. తర్వాత సెలెక్ట్ యువర్ సెమిస్టర్ అని నెక్స్ట్ స్టెప్లో ఉంది. సో సెలెక్ట్ యువర్ సెమిస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది పర్సంటేజ్ కనుక్కోవాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 1-1 సంబంధించింది కనుక్కోవాలనుకుంటే 1-1 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 2-1 సంబంధించింది చేసుకోవాలంటే 2-1 చేసుకోవాలి. 3-1 సెమిస్టర్ తెలుసుకోవాలనుకుంటే 3-1. నేనైతే ఇప్పుడు 2-2 సంబంధించింది సెమిస్టర్ సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ సబ్మిట్ అనేది చేశాను. సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ అనే లిస్ట్ వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది మన రిజల్ట్స్లో కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది. సో కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీకి మనకు గ్రేడ్స్ ఏమొచ్చాయో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో ఏ గ్రేడ్ వచ్చింది అనుకోండి, సో ఏ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత థర్మల్ ఇంజనీరింగ్ 1 దానికి సంబంధించిన గ్రేడ్స్ అనేది C వచ్చింది అనుకోండి, సో C సెలెక్ట్ చేసుకోండి. అది రిజల్ట్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొడక్షన్ టెక్నాలజీ, సో దీనికి వచ్చేసి D వచ్చింది అనుకోండి, D సెలెక్ట్ చేసుకున్నాం. సో డిజైన్ ఆఫ్ మెషిన్ మెంబర్స్ 1, సో దీనికి సంబంధించిన గ్రేడ్ అనేది B వచ్చింది అనుకోండి, B సెలెక్ట్ చేసుకున్నాం. మెషిన్ డ్రైవింగ్ అనేది B వచ్చింది అనుకోండి, B సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ దీంట్లో వచ్చేసి A వచ్చింది అనుకోండి, A సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ ల్యాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుట్ స్టాండింగ్ వచ్చింది అనుకోండి, O సెలెక్ట్ చేసుకున్నాం. ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ దీనికి కూడా అవుట్ స్టాండింగ్ వచ్చింది అనుకోండి, O సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి డైరెక్ట్గా క్యాల్కులేట్ అనుకుంటున్నట్టయితే 7.41 అనేది వచ్చింది. 7.41 అనేది క్యాల్కులేట్ చేసినదైతే SGPA వచ్చింది. సో SGPA నుంచి పర్సంటేజ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే ఇక్కడ మనం క్యాల్కులేటర్లోకి వెళ్ళి 7.4 డివైడెడ్ బై 9.5 అని కొడితే ఇక్కడ 0.77 అని వస్తుంది. సో ఇంటూ 100 చేసినట్లయితే ఇక్కడ 77.89% వచ్చిందని ఫ్రెండ్స్. సో ఇక్కడ 77.89% వచ్చినట్టు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది SGPA. అలాగే CGPA కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వెళ్ళినట్టయితే మనం CGPA సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి 4142 సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే సెమిస్టర్ 1 సంబంధించింది ఎంత వచ్చింది గ్రేడ్ అంటే 7.8 అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం హెచ్జిపిఏలో క్యాలిక్యులేట్ చేసింటాము అది ఇక్కడ ఎంటర్ చేయాలి. 1-2కి సంబంధించింది 8.0 ఎగ్జాంపుల్, ఇక్కడ 7.5 అనుకోండి. 2-2లో వచ్చేసి 5.5 అనుకోండి, 5.5 వద్దు 6.5 అనుకోండి. ఓకే, సో 3-1 సంబంధించింది 7.3 అనుకోండి. సో 3-2కి సంబంధించింది 7.8 అనుకోండి. 4-1 సంబంధించి 8.1 అనుకోండి. సో నెక్స్ట్ 4-2 సెమిస్టర్ సంబంధించి 8.2 అనుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే క్యాల్కులేట్ అని వస్తుంది. 7.66 అనేది సిజిపిఏ వచ్చింది. సో దీన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ క్యాల్కులేటర్కి వచ్చేసి 7.66 డివైడెడ్ బై 9.5 ఇంటూ 100 కొట్టినట్లయితే పర్సంటేజ్ అనేది 80% అనేది వచ్చింది. సో ఇలా అనేది సిజిపిఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత వచ్చేసి హెచ్జిపిఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది పూర్తి వివరాలు అయితే అందించాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.